హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. చూడండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మన లెవెల్ అయినటువంటి 52,811 ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళింది. పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. అయితే ఇక్కడ 53,000 చూడండి, ఆ రౌండ్ నెంబర్ అక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని చూడండి, అక్కడ చాలాసేపు అయితే కన్సాలిడేషన్ అయిందండి. ఈ వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ పైన క్లోజ్ అయినప్పుడైతే బయింగ్ వైపు అని చాలామంది ఆలోచించారు, కానీ ఇన్ని రోజుల నుంచి బయింగ్ వైపు ఉంది కాబట్టి నేనైతే సెల్లింగ్ వైపు ఆలోచిస్తూ ఉండాను. తర్వాత ఇక్కడ ఈ వీవ్యాప్ చూడండి అండ్ పివోట్ పాయింట్ ఈ రెండు దాటి కిందకి వచ్చిన తర్వాత ఈ మన లెవెల్ టచ్ ఇక్కడ ఈ లెవెల్ రిజెక్షన్ తీసుకొని కనుక పైన క్లోజ్ అయితే మళ్ళీ బయింగ్ వైపు వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ ఆ లెవెల్ దాటి కింద క్లోజ్ అయింది. కింద క్లోజ్ అయిన తర్వాత చూడండి జస్ట్ రీటెస్ట్ చేసి మళ్ళీ మన లెవెల్ని టచ్ చేసి డౌన్కి వచ్చిన తర్వాత అగైన్ ఇంకొకసారి చూడండి ఇక్కడ మళ్ళీ ఈ పివోట్ పాయింట్ వరకు వచ్చి చూడండి మన లెవెల్ దాటేసింది. ఇక్కడైతే ఖచ్చితంగా పుట్ ఆప్షన్ తీసుకునే దానికైతే 100% మనకి ఖచ్చితంగా నమ్మకంతో అయితే ఈ లెవెల్లో తీసుకోవచ్చండి. ఆలోచించండి. అయితే ఇక్కడ ఈ లెవెల్లో నాకు నెట్ లేదని చెప్పి నేను మీకు టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను. ఇక్కడైతే మంచి డౌన్ సైడ్కి అయితే మంచి మూవ్ వచ్చిందండి. చూడండి ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, పివోట్ పాయింట్ చూడండి, వీవ్యాప్ పివోట్ పాయింట్ మన లెవెల్ చూడండి, ఈ మూడు ఫ్యాక్టర్స్ సెట్ అయ్యాయి మనకి. ప్లస్ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా బై చేయొచ్చు. ఇటువంటి ఛాన్స్ మీరు దయచేసి వదులుకోవద్దు. ఇటువంటి లెవెల్స్ కేవలం మన ఛానల్లోనే దొరుకుతుంటాయి. డైలీ ఖచ్చితంగా చూడండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి ఎంత మంచి డౌన్ ఫాల్ అయిందో గమనించండి. అదేవిధంగా ఈరోజైతే బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ 52,459 అండి. 52,459. అదేవిధంగా నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. ఇక్కడ చూడండి నిఫ్టీలో గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత వీవ్యాప్ పైన ఇక్కడ చూడండి పివోట్ పాయింట్ అబౌవ్ 24,000 అంటే ఇక్కడ కొంచెం ట్రాప్ జరుగుతుంటుందండి. ఇక్కడ ఈ మూమెంట్ చూసి చూడండి, ఈ క్యాండిల్ చూసి పుట్ వైపు కొంతమంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని ట్రాప్ చేస్తూ ఈ పివోట్ పాయింట్ కూడా దాటి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంతమంది బయర్స్ యాడ్ అవుతారు. వాళ్ళందరినీ ట్రాప్ చేస్తూ డౌన్కి చూడండి ఎట్లా వస్తుందో. ఇక్కడ పివోట్ పాయింట్ దాటి ప్లస్ మన వీవ్యాప్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయింది. చూడండి ఈ లెవెల్ దాటిన తర్వాత చూడండి, ఈ లెవెల్ దాటిన తర్వాత ఇక్కడైతే ఖచ్చితంగా ఫుడ్ సైడ్ అయితే తీసుకోవచ్చండి. మనం ఓపిక్గా వెయిట్ చేసి ఈ కన్సాలిడేషన్ అంతా వెయిట్ చేసి మార్కెట్ ఏ విధంగా మూవ్ ఇస్తుందని చెప్పి వెయిట్ చేసి ఈ డౌన్ని ఇట్లా బ్రేక్ డౌన్ కానీ ఇట్లా పైకి కానీ మూమెంట్ అంటే మన పివోట్ పాయింట్ వీవ్యాప్ మన లెవెల్స్ అన్నిటినీ దాటుకొని కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం అప్పుడైతే తీసుకుంటే మనకి ఖచ్చితంగా పాయింట్స్ తీసుకోవచ్చు. దయచేసి ఆలోచించండి. చూడండి ఎంత డౌన్కి వచ్చిందో చూడండి. నిఫ్టీ కూడా బాగా డౌన్ ఫాల్ అయింది. అయితే నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,010 అండి. 24,010. ఓకే అండి, ఇవ్వండి మండే మన లెవెల్స్. మండే ఆ తర్వాత ఎప్పటికైనా పనికొచ్చే లెవెల్స్ అండి. చాలా బాగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయండి. దయచేసి డైలీ వీడియోని చూడండి, వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.